ఖరీఫ్ లో ఎరువుల కొరత రైతులను కలవరపెడుతోంది. పంటకు వేయడానికి అవసరమైన యూరియా అందుబాటులో లేదు. ఇదే అదునుగా కొందరు వ్యాపారులు ధర పెంచి విక్రయిస్తున్నారు. మరికొందరు పురుగు మందులు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో యూరియా కొనుగోలు భారంగా మారిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూరియా ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో మార్కెట్ వ్యాపారులు 350 నుండి 450 వరకు విక్రయిస్తున్నారు. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఇతర మందులు కొనుగోలు చేస్తే తప్ప కొందరు దుకాణదారులు యూరియా ఇవ్వడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో వ్యాపారులు చెప్పిన ప్రకారం నడుచుకోవాల్సి వస్తుందని కర్షకులు వాపోతున్నారు. సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ అధికారులు ప్రకటనలు చేస్తున్నా సకాలంలో యూరియా, డిఏపీలు మాత్రం రైతుకు అందడం లేదు. ప్రైవేటు వ్యాపారస్తులు బస్తాకు 30 నుండి 50 అధికంగా వసూలు చేస్తూ షరతులు విధిస్తున్నారు. యూరియా, డిఏపీ తమ వద్ద కొనుగోలు చేస్తే పురుగుల మందులను కూడా కొనుగోలు చేయాలని ఖరాఖండిగా చెబుతున్నారు. పంటను కాపాడుకునేందుకు ఎరువు దొరక్క అవస్థలు పడుతున్న రైతులను అడ్డగోలుగా పెరిగిన ధరలు మరింత బెంబేలెత్తిస్తున్నాయి. యూరియా కొరతను సాకుగా చూపుతూ ప్రైవేటు వ్యాపారులు కర్షకులను లూటీ చేస్తున్నారు. ఇష్టారీతిగా ధరలు పెంచి విక్రయిస్తున్నారు. బస్తా యూరియా ధర 266 ఉండగా ప్రైవేటు వ్యాపారులు 350 నుండి 400 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ప్రశ్నించిన రైతులకు యూరియా విక్రయించేందుకు నిరాకరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇలాంటి దుస్థితే నెలకొంది. ప్రైవేటు వ్యాపారుల దందాను ప్రభుత్వం అధికారులు నియంత్రించడం లేదని రైతులు మండిపడుతున్నారు. సొసైటీలకు రావాల్సిన యూరియా లారీలను దారి మళ్లిస్తున్నట్టు రైతులు చెబుతున్నారు. చాలా చోట్ల సహకార సొసైటీలు, హాకా సెంటర్ల నిర్వాహకులే ప్రైవేటు ఎరువుల దుకాణాలు నిర్వహిస్తున్నారని వివరిస్తున్నారు. రైతులు ఇబ్బందులను పట్టించుకోని అధికారులు కమిషన్లకు కకృతి పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమకు ఆదేశాలు ఉన్నాయని అందుకే ఒక్కో రైతుకు ఒకే బస్తా పంపిణీ చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇక 1-2 బస్తాలకు టోకెన్లు తీసుకోవడం, సొసైటీల వద్ద రోజుల తరబడి పడిగాపులు కాయడం వల్ల పంటలు నష్టపోయే పరిస్థితి నెలకొన్నదని ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ఎరువుల కొరత ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సర్కార్లోని కీలక నేతలే బ్లాక్ మార్కెటింగ్ దందాకు పాల్పడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. రైతులకు సరిపడా తక్షణం ఎరువులు అందించకుంటే యూరియా క్యూ లైన్లు, సొసైటీలు అధికారుల దగ్గరకు వెళ్లి ఎరువుల కొరతపై ఆందోళనలు చేస్తామని బీఆర్ఎస్ హెచ్చరించారు. GM
ఎరువుల విక్రయాలపై మార్క్ ఫెడ్ సొసైటీ అధికారులు ప్రైవేటు డీలర్లపై ప్రభుత్వ పర్యవేక్షణ అజమాయిషీ లేవని రైతులు చెబుతున్నారు. ఇదే ఆసరాగా చేసుకుని వ్యాపారులు ఇష్టారాజ్యంగా బ్లాక్ దందా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ మార్క్ ఫెడ్ అధికారులు సరైన ప్రణాళికతో వ్యవహరిస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని కొందరు అధికారులు వాపోతున్నారు. కేంద్రం నుండి సరిపడా యూరియా తెప్పించుకోవడంలోనూ ప్రభుత్వ పెద్దలు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు విఫలమైతే వచ్చిన యూరియాను సక్రమంగా గ్రామాలకు తరలించడంలో క్షేత్రస్థాయి అధికారులు విఫలమయ్యారని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులే చాలా మంది చాలా చోట్ల బ్లాక్ మార్కెటింగ్ కూడా చేస్తున్నారని అనుమానం కూడా మాకుంది. కాంగ్రెస్ రాగానే ఎందుకు స్టార్ట్ అయింది ఇట్లా సడన్ గా బ్లాక్ మార్కెట్ లో ఎరువులు అమ్ముతున్నారో దాని వెనుక కూడా కాంగ్రెస్ లో ఉన్నారనేది ప్రైవేట్ కంపెనీల నుంచి మరి వాటికి లబ్ధి చేకూర్చి వాటి నుంచి భారీగా ముడుపులు దొబ్బాలన్న ఆలోచన ఏమైనా ప్రభుత్వానికి ఉందా, లేదా కాంగ్రెస్ నాయకుల దందాలు రేవంత్ రెడ్డి గారి అనుచరులు కాంగ్రెస్ నాయకులు వాళ్ళేమైనా ఈ బ్లాక్ మార్కెటింగ్ చేసి గోదాములలో దాస్తున్నారా, కృత్రిమ కొరత సృష్టించి రేటు పెంచి రైతును ఆగం చేసి మరి వారి దగ్గర ఎక్కువ డబ్బులు గుంజే ప్రయత్నంలో ఉన్నారా? వాళ్ళ రాష్ట్రంలో పోలీసులు రెండే పనులు చేస్తున్నారు. అయితే ఒకటి బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెట్టాలి, ఎట్లా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కూడా చిన్న చిన్న పిల్లల్ని కూడా భయపెట్టాలనేది ఒకటి. రెండోది ఎరువుల బస్తాల కాడ కాపలా కాస్తా ఉన్నారు. ఎక్కడ రైతులు ఒక్క షాప్ కాదు అన్ని షాపుల ఎకరాల ఆసాయం ఒక్కరోజు కూడా షాప్